థ్యాంక్ యూ. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారు పెద్దలు షఫీర్ అలీ గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిజామాబాద్ ముద్దుబిడ్డ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, గౌరవ శాసనసభ్యులు లక్ష్మీకాంత్ గారు, అట్లాగే కైలాస్ శ్రీనివాస్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వేదిక పైనటువంటి ఇతర పెద్దలందరికీ, ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులందరికీ కూడా, వేదిక ముందున్నటువంటి పట్టభద్రులందరికీ, అట్లాగే ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులందరికీ, మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తాను. ఈ దీర్ఘకాలంగా విద్యా వ్యాప్తి కోసం విద్యాలయాలు స్థాపించి విద్యార్థులు విద్యను అందిస్తూ చాలా మందికి ఉద్యోగ అవకాశం కల్పించే వ్యక్తి, సమాజం పట్ల స్పృహ ఉన్న వ్యక్తి. అంటే అభ్యర్థి పరంగా చూసినా కూడా పట్టభద్రులందరూ కూడా నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. రెండవది, కాంగ్రెస్ పార్టీ పరంగా చూసినా కూడా ఎన్నో అంశాలు, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపడిన అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా అందరూ కూడా మేధావులు, విద్యావంతులు, చదువుకునేవారు. ఈ ఎప్పుడో తెలంగాణ 20 ఏళ్ల కింద రావాలి. కేవలం రాజకీయ కోణంలో దేశంలో 3 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టింది రాజకీయంగా అంటే ఆనాడు అడ్డంకి చెప్పిన కారణం. అంటే మరి ఎన్నికల్లో వాళ్లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. 8 మంది బీజేపీలు, 8 మంది బీజేపీ శాసనసభ్యులు. మనం బడ్జెట్ చూసినాం. బడ్జెట్ పరంగా చూస్తే మరి బీహార్కి ఎంత ఇచ్చిండ్రు, అక్కడ ఉత్తరప్రదేశ్ ఎంత ఇచ్చిండ్రు, మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏమి ఇచ్చిండ్రు, మనకేమి ఇచ్చినది స్పష్టంగా గుర్తొచ్చినట్టుగా కనపడతా ఉంది. సవతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నారు. అంటే రాష్ట్రం ఇవ్వలే, నిధులు ఇవ్వలే. మరి ఏ లెక్క ప్రకారం వాళ్ళు ఇలా ఓట్లు అడిగే హక్కు ఉంది ఈ రోజున? అందుకనే ఇలా బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు. ఎందుకు లేదు అంటే లోపాయకారి ఒప్పందంతో కాంగ్రెస్ పార్టీ గెలవద్దని బీఆర్ఎస్, బీజేపీ ఒకటే ఈ రోజున అంతర్గతంగా సపోర్ట్ చేసి కాంగ్రెస్ చేస్తూ ఉంది. మరి 10 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి కేసీఆర్ పరిపాలన ఇలా గొప్పగా చెప్తా ఉండాలి. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా యాక్టివేట్, వాళ్ళ యొక్క బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ ద్వారా గొప్ప మాట్లాడుతూ ఉంటారు. నిన్న కూడా చూసాము కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఎందుకు కోరుకుంటున్నారు? ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే లక్షల కోట్ల ఆదాయం వచ్చిన తర్వాత, ధనిక రాష్ట్రం అయిన తర్వాత కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా అసలు ఉద్యోగులకు మొదటి ఫస్ట్ తరగతి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే. ఉద్యోగాలు కల్పిస్తే 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదు. కేవలం సంవత్సర కాలంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సుమారుగా 55,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి నియంత్రణతో పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ అయినా ఇలా బీజేపీ కూడా మతాన్ని రెచ్చగొట్టేసి ఈ రోజున రాజకీయ పక్కన చేస్తారు. 10 సంవత్సరాల్లో గ్రామీణ స్థాయిలో కానీ, పట్టణ స్థాయిలో కానీ ఈ రోజున బీజేపీ పార్టీకి సంబంధించి ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని అవగతలున్నా, ఇబ్బందులు కూడా చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టిన కాంగ్రెస్ చేస్తామో 6 క్యారెక్టర్ కావచ్చు,
ఈ రోజున రుణమాఫీ గురించి చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అలాగే విద్యను పెంపొందించడం కోసం ఈ రోజున ఒక్కొక్క నియోజకవర్గంలో 2500 మంది స్టూడెంట్స్ కు కార్పొరేట్ స్థాయిని మించినటువంటి విద్యాలయాన్ని ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందుకనే అభ్యర్థి పరంగా చూసినా పార్టీల పరంగా చూసినా కూడా ఈనాడు నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం చాలా ఉంది. మరో ముఖ్యమైన విషయం ఉంది. ఈ యొక్క పట్టభద్రుల ఎన్నిక రిజల్ట్ ప్రభావం రాబోయేటువంటి నెలలో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన కనుక దాంతో ఇవాళ మహిళలకు బస్సు ఫ్రీ, ఇలా 200 యూనిట్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఇవాళ ఫ్యూచర్ లో గ్రూప్ 1, 2, 3 ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కాబట్టి చెప్తున్నాం. ఇలా 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే 21,000 కోట్ల రూపాయలు మాఫీ పెట్టాం. ఇప్పటికే 2 ఎకరాల వరకు మీకు రైతు భరోసా డబ్బులు ఆల్రెడీ ఖాతాదారుకు పడిపోయినాయి. ఇంకా 2-3 దినాల్లో 5 ఎకరాలు, దాని తర్వాత ఫుల్ ఎంతమంది మిగిలిన అంతమందికి జనవరి నెల ఆఖరి వరకు వాళ్ళకు కూడా డబ్బులు వచ్చేస్తున్నాయి. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చెప్పింది. 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 99% ఆ గ్యారెంటీల అమల్లో మనం ఉన్నాం. అందు గురించి మీకు చెప్పేది ఏమంటే మేము ఉద్యోగాలకు ఏం గ్యారెంటీలు ఇచ్చినామో ఆ గ్యారెంటీలు పూర్తిగా చేస్తాం. ఆ విద్యార్థులకు మీరు నమ్మకం ఇస్తున్నాం. మీ భవిష్యత్తు చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. కొంతమందికి ఫీజులు రావడం లేదు. మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణమే మీకు ఫీజు రియంబర్స్మెంట్ డ్యూస్ ఉన్నాయో అది తక్షణమే రేపు ఎల్లుండిలో కొంత ఇచ్చినా, ఇక కొన్ని ఆడపులు కూడా మీకు వచ్చే బాకీలు 3 సంవత్సరాలు, కేసీఆర్ 3 సంవత్సరాలు ఇవ్వలేదు, మాది 1 సంవత్సరం, 4 సంవత్సరాల బాకీలు ఉన్నాయి. అవన్నీ బాకీలు కూడా త్వరలో ఇవ్వబోతున్నాము అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇవి విద్యార్థులు ఎంతో సంతోషపడతాయో మా ఫీజు రాలే, మా గ్రాడ్యుయేట్ అయిపోయినాక కాలేజీ గారు ఒక సర్టిఫికేట్ అడిగితే మీ ఫీజు మాకు రాలేదు, మీరు సర్టిఫికేట్ ఇవ్వాలంటున్నాను. తల్లిదండ్రులు పరిశ్రమలో ఉన్నారు. ఇప్పుడేం పరిశ్రమ అవసరం లేదు. మీ తల్లిదండ్రులకు మేము కొన్ని హామీ ఇస్తున్నాను. మీ డబ్బులు మీ అందరికీ ఎవరెవరికి బకాయిలు ఉన్నాయో అన్ని కూడా వెరీ సూన్ తొందరగానే మీ డబ్బులు మీ ఖాతాలో పడతాయి. మీ కాలేజ్ పిల్లలకు మీరు రెస్పెక్ట్ గా వాళ్ళ సర్టిఫికెట్ వాళ్ళకి ఇచ్చేయండి అని కూడా మా యజమానులతో మనవి చేస్తున్నాను. యజమానులు కూడా చెప్తున్నాను, మీ వాడే వస్తున్నాడు. ఇప్పుడు కాలేజ్ నడిపించే వాళ్ళకు ఏం ఇబ్బందులు ఉంటాయో ఆయన నరేందర్ రెడ్డికి తెలుసు. నరేందర్ రెడ్డి గారే మీ నాటకలే ఒక సభ్యుడు. మీ కాలేజ్ ఆయన కూడా కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, మీ కూడా ఉన్నాడు. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మతాల పేరుకో కులాల పేరుకో కాకుండా చేయాలి. ఇకపోతే భారతీయ జనతా పార్టీ కులం మతం తప్ప తెలంగాణ ఒకవేళ ఈ తెలంగాణ 14 కంటే ముందుకు కాకుంటే మోదీ గారి ప్రధానమంత్రి అయితే మాత్రం తెలంగాణ స్వస్థ రాకపోతుంది. ఆయనే అన్నాడు, ये बहुत गलत हुआ है, ये तेलंगाना आंध्रा की तकसीम नहीं होना चाहिए थे. अद्वानी కూడా అన్నాడు, कैसे हो गया बिल पास हुआ था. सुषमा स्वराज बाबू नहीं बिल पास हो गया. అట్లా బీజేపీ చరిత్ర ఇది ఉంది. బీజేపీ ఇక్కడ కూడా మన తెలంగాణకు అభివృద్ధి చేసినట్టు ఒక్క సింగిల్ ఎంపీ అని మేము ఆల్రెడీ కిషన్ రెడ్డి బండి సంజయ్ మీకు అందరికీ చెప్తున్నాం. అయ్యా ఏమి ఇచ్చిందా తెలంగాణకి చెప్పండి. కనీసం మనకు ఇచ్చిన వాగ్దానాలు ఒక వాగ్దానం ఇచ్చేదా, అది కూడా ఇవ్వలేదు. మన డెవలప్మెంట్ అన్ని కావాలంటే మనం మేమందరం ఇవ్వాలా. మీ మధ్యలో మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చిన మరింత పని చేసుకుంటా ముందుకు పోతాడు. నరేందర్ రెడ్డి గారు గెలుస్తా ఉన్నాడు. కానీ మేము మీకు కోరేది మంచి మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకి శబాషి పలకాల్సిందా కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. రైతుల విషయంలో 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ సొమ్మంతా కూడా 26,000 కోట్లు దాటలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 9 మాసాలు ఇచ్చిన రుణమాఫీ 22,000 కోట్లు విద్యమానం ఆడవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. రైతు బంధు కానీ, ఉచితంగా కరెంటు కానీ, 220 కోట్లు కానీ
మహిళా సోదరులకు బస్సు ప్రయాణం కానీ ఇలా చెబుతూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తా ఉన్నారు. మిత్రులారా, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాస్తవాలు నమ్మకండి, అవాస్తవాలని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ బీజేపీ పార్టీ సోషల్ మీడియా అనేటువంటి మంచి సువర్ణ అవకాశాన్ని అనైతికంగా వాడుతూ అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ అబద్ధాలని నమ్మే పరిస్థితులు మీరు ఉండకూడదని మాట్లాడుకునే సందర్భంలో మనం చెప్తా ఉన్నాం. గ్రాడ్యుయేట్ ఎన్నికైంది, విద్యావంతుల ఎన్నికైంది. బీజేపీ పార్టీ నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. మొదటిసారి నరేంద్ర మోడీ గారు 2014లో శ్రీరామచంద్రుడి మీద ఓటు అడిగినాడు. 2019లో శ్రీరామచంద్రుడి మీద ఓటు అడిగినాడు. 2024 వచ్చేసరికి మీరు 10 ఏళ్లలో ఈ దేశానికి చేసింది ఏమో చెప్పుకోలేక ఈసారి కూడా దేవుడి పేరుతో ఓటు అడిగినాడు. సుమా, మేమందరం కూడా భక్తులు లేస్తేనే దేవుడిని పూజించుకుంటాం. దేవుడి చోట దేవుడు ఉంటాడు, అందరూ కూడా భక్తితో ఉండాల్సిందే. కానీ దేవుడి పేరు కూడా రాజకీయం చేసే తరుణంలో గ్రాడ్యుయేట్స్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రం ఇంకా 4 ఏళ్లలో యావత్ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అన్ని ఫలాలు ఎన్నికలకు మేము అందించినటువంటి అన్ని హామీలు కూడా ఒకటొకటిగా చేరుస్తూ ప్రజలకు శభాష్ అనిపించుకునే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. ముఖ్యమంత్రిగా మాకు కానీ ఎక్కడ పట్టుదల కానీ భేదాలు లేవు. ప్రజల సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. నేను మళ్ళీ మీ ద్వారా బీజేపీ నాకు అడుగుతా ఉన్నాను, మీరు కేంద్రం నుంచి ఏమి తెచ్చారు ఈ 10 ఏళ్లలో, ఈ సంవత్సరం ఏం తెచ్చారని ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ వారు నిలదీయాల్సిన నేను కోరుతా ఉన్నాను. బడ్జెట్ లో రూపాయి కూడా తెలియనటువంటి స్తోమత లేని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా వచ్చి ఓట్లు అడిగితే వారు నిలదీయాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను పట్టభద్రులు నేను కోరుతా ఉన్నా. సంక్షేమం, అభివృద్ధి 2 కళల ముందుకు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నరేందర్ రెడ్డి గారి గెలుపు ద్వారా ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, విద్యావంతుడు మీ సమస్యతో లీనమై మీతో మమేకమై ఈ 4 ఉమ్మడి జిల్లాల సమస్యల్ని పోరాడేందుకు నరేందర్ రెడ్డి గారి ఎమ్మెల్సీగా ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి మా దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల్ని పరిష్కారమే కాకుండా ఖాళీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను కూడా నింపే దశగా నరేందర్ రెడ్డి గారి ప్రయత్నం ఉంటుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ ఎన్నిక పని తీరు మీద, పని దొంగల మీద, ముఖం చాటే బీజేపీ నాయకుల మీద ఇచ్చే తీర్పుగా ఉండాలని మీ అందరూ కూడా నేను మనసారా వేడుకుంటా ఉన్నాను. విద్యావంతులు నిలిపినాం. వేదిక పైన పెద్దలందరూ అడ్డగడ్డలున్నాయి. 4 జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతి కార్యకర్త నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసినటువంటి తరుణంలో గ్రాడ్యుయేట్ ఆయన ఒక ఎడ్యుకేషనిస్ట్, ముఖ్యంగా కాలేజ్ లెక్చరర్స్ వచ్చినారు, కాలేజ్ యజమానులు ఇక్కడికి వచ్చినారు, విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే నేనే ఉద్దేశం వేరే జాబ్ చేయొచ్చు, కానీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్గా నేను రూరల్ ఏరియాస్లో నేను ప్రాంతాల్లో కాలేజీలు పెట్టాలా, అక్కడ మంచి ఉన్నత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, అలాగే రాజకీయంలో వచ్చి కూడా నా యాజ్ ఎమ్మెల్సీగా ఈ కాలేజెస్ వాళ్ళను సహకరించాలన్న ఉద్దేశంతో ఆయన వచ్చినందుకు మీరు సపోర్ట్లతో స్వాగతం చెప్పు. ఆయన ఎందుకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోటీ చేస్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏముంది, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఆయన మీకు డీటెయిల్స్ చెప్తారు. వేదికపై ఉన్న సభాధ్యక్షులు, గౌరవనీయులు, ప్రభుత్వ సలహాదారు, ద సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ షబీర్ అలీ అన్న గారు, ఈరోజు కాంగ్రెస్ ముఖ్య శ్రేణుల మరి పట్టభద్రుల సమ్మేళనానికి విచ్చేసిన ముఖ్య అతిథి, మరి మనందరి ప్రియతమ నేత పిసిసి ప్రెసిడెంట్ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు, అలాగే వేదికపై ఉన్న నిజామాబాద్లో ఉన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు,
వేదిక పైన ఉన్న జుక్కల్ శాసన సభ్యులు లక్ష్మీకాంతరావు అన్న గారు, గ్రంథాలయ చైర్మన్ అన్న గారు కలిశారు. వాళ్ళు ఎవరు అంటే 2008 డిఎస్సి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు. ఇప్పుడు ఎవరు ఇక్కడ లోపలికి డిస్కస్ చేయకండి. మీ తర్వాత దీనికంటే ముందు ఎవరెవరు పాలించారు, ఏం జరిగిందో మీకు తెలుసు. 17 సంవత్సరాల తర్వాత మరి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని అధిగమిస్తూ మొన్న వారం రోజుల కింద సుమారుగా 1600 మంది వారికి ఉపాధ్యాయ పోస్టులు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. 2008 డిఎస్సి క్లియరెన్స్ అసలు వాళ్ళు మర్చిపోయారు, ఉద్యోగాలు వచ్చినాయని మర్చిపోయారు. నాకు నిన్న మా స్కూల్లో పనిచేసి మరి మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఆర్భాటం, హంగులు, పబ్లిసిటీ ఏం చేయలేదు. మరి చూడండి ఎంత గొప్పగా తీసుకొని వెళ్తున్నారు. అలాగే మీకు చెప్తాను, 24 సంవత్సరాల తర్వాత పండిట్ ట్రైనింగ్ టీచర్లకి ప్రమోషన్లు వచ్చినాయి. 24 సంవత్సరాల తర్వాత